హింసాత్మకంగా మారలేదన్న, హింసాత్మకంగా మార్చినారు. మీరు చూసుకుంటే వీడియోస్ చూసే సోషల్ మీడియాలో కానీ ముందు రోజే ట్రక్కుల్లో ఇంత ఇంత రాయలు తీసుకొచ్చేసి అన్న అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఎక్కడన్నా రాయలు దొరికేది, అదేమన్నా రూరల్ ఏరియానా రాయలు దొరకడానికి అన్ని రాళ్ళు. ఫస్ట్ రాళ్ళు ఎవరు వేసినారు? పోలీసులు వేయలేదా ఫస్ట్ రాయలు? వాళ్ళు వేసినారు. వాళ్ళు వేసిన తర్వాత వీళ్ళు తిరగబడి కూడా తిరగబడలేదు. నీకు చూస్తున్నాం, కొడితే కొట్టండి 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 చెప్పి నిలబడుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే వాళ్ళు ఏదో చేశారన్న, వాళ్ళు ఏదో చట్టబద్ధంగా చేయాల్సినో చేస్తారు. అక్కడికి వచ్చినాడు ఒక్కడైనా పోలీసులకు కనిపిస్తున్నారా మీకు? ఒకడికి బ్యాడ్జ్ లేదు, ఇక్కడ బ్యాడ్జ్ లేదు. కొంతమంది సివిల్ యూనిఫామ్లో సివిల్ డ్రెస్లో వచ్చారు, యూనిఫామ్ లేకుండా వచ్చారు. కొంతమంది స్పోర్ట్స్ షూ వేసుకొచ్చారు. కొంతమంది చూస్తుంటే బైక్ రైడింగ్ లెక్క ఆ హెల్మెట్లు వేసుకున్నారు. అన్నీ వేసుకొని వచ్చేసి అక్కడికి వచ్చి కొడుతున్నారు జనాల్ని, తలకాలు పగలు కొడుతున్నారు. అయినా సరే ఏం జరగట్లేదు. అయినా సరే మా గవర్నమెంట్ మంచి గవర్నమెంట్, అయినా సరే మా పోలీసులు మంచి పోలీసులు. ఎవరికి మంచి పోలీసు? దేశవ్యాప్తంగా జనాలు అంతా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారన్న. ఆ ఫ్రస్ట్రేషన్కి టైం పట్టింది అందరికీ రియలైజ్ అవ్వడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటే అసలు సగం మంది ఫస్ట్ టైం ప్రొటెస్టులకు వస్తున్నట్టుంటారు. ఫస్ట్ టైం అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఈ దేశంలో ఎన్ని కాస్ట్లు ఉంటాయో, ఎన్ని రిలీజన్లు ఉంటాయో, కమ్యూనిజం ఎట్లా ఉంటుందో, కాస్టిజం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. కానీ సమ్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది మాకేదో జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, పాలిటిక్స్లో కంప్లీట్గా తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకోవడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఈ ప్రభుత్వం అట్లా ఉంది, ఈ ప్రభుత్వం అట్లా ఏడ్చుకుంది అన్న. వాడు రాజీనామా ఎవరికి కావాలన్న? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రాజీనామా చేసినా చేయకపోయినా వాడు చేసినా ఎవడొస్తాడు నెక్స్ట్? మళ్ళీ అదే బీజేపీలోంచి ఒకడు వస్తాడు, లేకపోతే కాంగ్రెస్ వాడు వచ్చాడు అనుకో. వాడు వచ్చినా ఏం చేస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగట్లేదా? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణలో పేపర్ లీక్లు అవ్వట్లేదా? పేపర్ లీక్లు అవుతున్నాయి, అన్ని దగ్గర పేపర్ లీక్లు అవుతూనే ఉన్నాయి. మాకు కావాల్సింది ఏంటి? పేపర్ లీక్లు ఎందుకు అవుతాయి అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ బిజినెస్ చేసినప్పుడు ఆ బిజినెస్కి ఉన్న కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళ కోచింగ్ సెంటర్స్ని బిజినెస్ చేసుకోవడానికి, మార్కెటింగ్లో వేసుకోవడానికి అజయ్ గాడికి ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పి పోస్టర్ మీద వేసుకోవాలి. ఆ పోస్టర్ మీద వాళ్ళకి ఎట్లా వస్తాయి? పేపర్ లీకులు చేసుకొని పేపర్లు కొనుక్కోవాలి. పేపర్లు కొనుక్కుంటే వాడు పోస్టర్ మీద వేసుకోగలుగుతాడు. అప్పుడు ఇవన్నీ కట్ చేయాలంటే ఎక్కడి నుంచి? రూట్ కాస్ట్ దీనికి ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ చేయాలి. ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ చేస్తే అది కమాడిటీ నుంచి ఎడ్యుకేషన్ సర్వీస్ అవుతుంది, అందరికీ ఈజీగా అందుతుంది. అప్పుడు మార్కెటింగ్ ఉండదు. మార్కెటింగ్ ఉండకపోతే పేపర్ లీకులు కావు. రెసిగ్నేషన్ ఎవరికి కావాలి?